వెల్కమ్ టు మన టీవీ. ఆదోని ఎమ్మెల్యేగా గెలిచి నెల రోజులు పూర్తయినా కూడా 5 ఏళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే సారథిని ప్రశ్నిస్తున్నాము. చర్యలు ఆలస్యమయ్యే కొద్దీ లోపల 20 కోట్లకు డీల్ కుదిరిందనే పుకార్లకు బలం చేకూరుతోంది. కాబట్టి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై సుమోటోగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎంహెచ్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఆ విధంగా మీకు ఓటు వేసిన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి కాకపోవచ్చు, కానీ ఆదోని ప్రజలకు కొంతైనా సౌకర్యం కలగకపోవడం విచారకరమైన వ్యక్తం చేశారు. ఏ నూర్ అహ్మద్, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆదోని ప్రజలకు వందనాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే, గత 30 ఏళ్ళుగా ఉన్నటువంటి నాయకత్వం నశించి ఈరోజు కొత్త ఎమ్మెల్యే గారు రావడంతో ఆదోనిలో ఏమైనా గొప్ప మార్పు సంభవిస్తాయా, అభివృద్ధి సంభవిస్తుందా అనే ఆశతో జనాలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా గతంలో అవినీతి చేసి ప్రజల్ని పీడించిన నాయకులైనటువంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ఆయన అనుచరులు కావచ్చు, ఏదైతే ఎన్నో ఇష్యూస్ బయటకు వచ్చాయో మరి వాటి మీద ఏమైనా కేసులు పడతాయా, కొంతమందికి ఆయన జైలుకి పోతారా, సాయిప్రసాద్ రెడ్డి జైలుకి పోతాడా, ఆయన అనుచరులు జైలుకి పోతారా, వాళ్ళ కుమారునిపై ఏమైనా కేసులు అవుతాయా, ఆయన జైలుకి పంపిస్తారా, ఇలా రకరకాల ఊహాగానాలతో నెల గడిచిపోయింది. కానీ నెలలో చూసినట్లయితే మన ఎమ్మెల్యే పార్థసారథి గారు సాయిప్రసాద్ రెడ్డి గారిని శిక్షించకపోగా ఆయనను, ఆయన అంచులను కాపాడుతున్నారా అనే విధంగా ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒక పుకార్లు వేసింది ఊర్లో 20 కోట్లు డీల్ అయిపోయింది, ఇంకా సాయిప్రసాద్ రెడ్డిని టచ్ చేసేది ఉండదు, కేసులు పెట్టేది ఉన్నది, పుకార్లు అనమాట, గాలి వార్తలు. మరి ఇలా సాయిప్రసాద్ రెడ్డి గారి మీద ఎలాంటి కేసు పెట్టుకోకుండా, వారి అంచెల మీద కేసు పెట్టుకోకుండా వాళ్ళని జైలుకి పంపుకున్నట్లయితే ఈ పుకార్లనే జనాలు నిజమని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం గమనించాలని చెప్పి ఎమ్మెల్యే పార్థసారథి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఏమిటంటే 2024 ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆదోనిలో మరి స్టేట్ అంతా ఎలా జరిగింది చూసాం మనము. ఆదోనిలో మాత్రము ఖచ్చితంగా సాయిప్రసాద్ రెడ్డి యొక్క భూ కబ్జాలు కావచ్చు, ఆయన అంచెల భూ కబ్జాలు కావచ్చు, ఏదైతే మనం యూట్యూబ్లో చూస్తున్నామో, న్యూస్లు చూస్తున్నామో, బాధితులు ముందుకు రావడం, బైపాస్ బాధితులు కొత్తగా ముందుకు రావడము, ఇలా రకరకాల అరాచకాలు ముందుకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సాయిప్రసాద్ రెడ్డిని ఓడించాలని చెప్పి ప్రజలు కంకణం కట్టుకునే విధంగా కొత్త వ్యక్తి పార్థసారథి అనే వ్యక్తి ఎవరికి తెలియదు. ఆయనకి మరాడి గారు ఎక్కడుంది తెలియదు, మటగారి గారు ఎక్కడుంది తెలియదు, కొత్త వ్యక్తి ఆదోనికి. మరి అలాంటి వ్యక్తిని గెలిపించారంటే, ఇక్కడ గెలిపించారని కంటే కూడా ఆదోని ప్రజలు పార్థసారథి గారిని గెలిపించారని కంటే కూడా సాయిప్రసాద్ రెడ్డిని ఓడించారని చెప్పేది బాగుంటుంది. పార్థసారథి గారిని గెలిపించారనే కంటే కూడా సాయిప్రసాద్ రెడ్డిని ఓడించారనడమే సబబుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే టాక్ అనమాట, పోవాలా ఈయన పంపించాల్సిందే, ఓడించాల్సిందే అనేది ఒక టాక్ వచ్చింది. మరి ఇంత నెగిటివ్ ఉన్నప్పుడు మరి ఆయన్ని పార్థ గారు బాగానే తిట్టారు, నేలకు కోస్తానని, చెట్టుకు కట్టేసి కొట్టాలని, బురద నీళ్ళలో ముంచాలని చెప్పి రకరకాలుగా విమర్శలు, రాజకీయ విమర్శలు అనమాట. మరి ఇంత కోపంగా ఉన్నాడు అయినా ఖచ్చితంగా ఏమో చేస్తాడని చెప్పి ప్రజలు ఒక ఆశ పెట్టున్నారు. కానీ నెల రోజుల నుంచి చూసుకున్నట్టయితే అలాంటిది ఏం కనబడటం లేదంటే పార్థసారథి గారు సాయిప్రసాద్ రెడ్డి గారి కాలంలో జరిగిన అరాచకాలు, భూ కబ్జాలు, ఈ యొక్క అవినీతి, కుంభకోణాలు వేటిపైన ఆయన దృష్టి పెట్టినట్టు కనబడటం లేదు. ఒక్క కేసు కూడా ఇంతవరకు నమోదు కాలేదు, భవిష్యత్తులో కూడా నమోదవుతుందనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఊహాగానాలు స్టార్ట్ అయినాయి. సాయిప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం బీజేపీలో పోతారనే విధంగా ఒక బయట టాక్ నడుస్తుంది. మరి ఎలాగ వీళ్ళు బీజేపీలోకి వస్తారు, వీళ్ళపైన ఏం కేసు పెట్టాలని పార్థసారథి గారు అనుకున్నారా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. మరి దీనిపై పార్థసారథి గారే నివృత్తి చేయాలి. మరో విషయం ఏమంటే, నెల రోజులు గడిచినా ఆదోని ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు సంభవించలేదు. చెప్పవచ్చు ఒక నెలలో ఏం చేయొచ్చు, 6 నెలలు కానీ సంవత్సరం కానీ అనొచ్చు. కానీ మీరు ఒక ఆరోగ్యం బాగాలేకున్న వ్యక్తికి మందు ఇచ్చినప్పుడు ఒకేసారి తగ్గదు, కానీ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. తగ్గినట్లు అనిపించడము, కొంచెం రిలాక్స్ కావడము, కొంచెం లేచి నడవడం. కానీ నెల రోజుల నుంచి చూసుకుంటే ఆదోని పరిస్థితి ఏం మారలేదు. రోడ్లు అల్లే ఉన్నాయి, కాలువలు అట్లే ఉన్నాయి, వర్షాలు వస్తే రోడ్డు మీద కాలువలు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ అలాగే ఉంది. అదేవిధంగా రైతులు విత్తనాల పరిస్థితి అట్లే ఉంది. మరి ఒరిజినల్ విత్తనాల డూప్లికేట్ తెలియదు. మరి అదేవిధంగా రకరకాల ఇంకా గత 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపైన, భూ కబ్జాలపైన ఎలాంటి కేసులు నమోదు కాలేదు, ఎలాంటి విచారణ కాలేదు. కేవలం ఒకటే ఆనందం ఏమంటే సాయిప్రసాద్ రెడ్డి పాలన పీడ విరగడైందని ఆనందం తప్ప మరొకటి లేదు.
ఇంకోటి ఏమంటే పార్థసారథి గారి మాటలు విని బాగా ప్రజలు హ్యాపీగా బాగా మాట్లాడుతున్నాడు, అబ్బా మంచి డైలాగులు బాగుంది, మంచిదే, మంచి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్తో ఆయన ముందుకు పోతున్నాడు, మంచిది, ఆయన పార్టీని కూడా డెవలప్ చేసుకుంటున్నాడు. కానీ ఇది ఎక్కువ కాలం సాగదు. ప్రజలు ఓటేసినప్పుడు ఖచ్చితంగా కొంతకాలం ప్రశ్నిస్తారు, అయ్యా మీరు ఆయన ఓడించడం, మిమ్మల్ని గెలిపించడం మీరు ఏం చేస్తారని చెప్పి. కాబట్టి ఇప్పటికైనా పార్థసారథి గారు 5 ఏళ్ల సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే పాలనలో జరిగిన భూ కబ్జాలు, కుంభకోణాలు, అవినీతి, అరాచకాలు, దాడులు, గంజాయి, బెట్టింగ్, నాటు సారాయి, బియ్యం రేషన్ మాఫియా, దొంగ పట్టాల పంపిణీ, అధికారుల అవినీతి, ఈ యొక్క భూమాఫియా ముఠాలు, సాయిప్రసాద్ పెంచిపోసిన ముఠాలు, వాటన్నిటిపై విచారణ జరిపి కొంతమందినైనా జైలుకి పంపకపోతే, సాయిప్రసాద్ మీద కేసు పెట్టి ఆయన ఒక్కరోజు కూడా మీరు జైల్లో పెట్టకపోతే పార్థసారథి గారి నిజాయితీని నమ్మడానికి లేదు. ఇది మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 11 ఏళ్ళు మాలాంటి వాళ్ళు పోరాడితే ఈరోజు పార్థసారథి అనే వ్యక్తి గెలిచినాడు. 11 ఏళ్ళు మేము 60-40 అని చెప్పి ఇద్దరు నాయకులు పోవాలని చెప్పి వాళ్ళ కుమ్మగోడలు ఫైట్ చేసి, మాలాంటి వాళ్ళు ఫైట్ చేసి ప్రజల్లోకి అవేర్నెస్ వచ్చింది. ప్రజల్లో కూడా ఇంకా తీర్మానం చేసుకొని ఇంకా టీడీపీ తరఫున ఎవరు గెలిచినా వేయాలనుకో, టీడీపీ కూటమి తరఫున, టీడీపీ కానీ కూటమి కానీ. సో అది ఆయనకి కలిసి వచ్చింది, సంతోషమే, గెలిచినారు. కానీ దానికి తగ్గట్టు పాలన చూపకపోతే ప్రజలు ఇప్పుడు కాకుండా కొంతకాలానికైనా ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక చివరిగా కూటమి పెద్దలు చెప్పేది ఏమంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారిని కావచ్చు, ఎవరెవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళంతా దయచేసి ఆదుల్లో ఈ పవర్ షేరింగ్ అనేది తొందర చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇలాగే వీళ్ళు తిట్టుకుంటే ఏమవుతుందంటే మరి గెలిపించినా కూడా లాభం లేకుండా ఉంటుంది అనమాట. పచ్చిగా చెప్పాలంటే ఎవరికైనా సరాయి షాపులు రావాలా, ఎవరికైనా ఎంత ఇసుక రావాలా, కొండెవలు కొట్టుకోవాలా, మట్టి ఎవరు తవ్వుకోవాలి, ఇవన్నీ ముందే డిక్లేర్ చేసుకుంటే, రేషన్ షాపులు ఎవరికైనా పోతాయి, ఇవన్నీ డిక్లేర్ చేసుకుంటే ప్రశాంతంగా పాలనలోకి వెళ్ళిపోవచ్చు మనం. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా ఇది ఆలోచించండి, ఎక్కువ సాగదీయద్దు. మరోవైపు మరి పార్థసారథి గారు కేవలం భయపెట్టి తోలు తీశాను, అది తీశానని చెప్పి భయపెట్టి వాళ్ళందరినీ తన పార్టీలో లాక్కొని లేక వాళ్ళు చేర్చుకొని తన పార్టీని బలపరుచుకుంటే చాలనుకుంటున్నారా అనేది కూడా ఒక అనుమానం కలుగుతుంది. ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. మరి దీనిపై కూడా పార్థసారథి గారు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది చేరుతున్నారు బీజేపీలోకి. అందులో చాలామంది నేర చరిత్ర గల వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు, ఎంతో అపఖ్యాతి మూడు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. నిన్న బీజేపీలో వచ్చే వాళ్ళందరూ నేరస్తులని చెప్పడం లేదు, కానీ కొంతమంది నేర చరిత్ర గల వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు? లేక బీజేపీని వాషింగ్ మిషన్లో చేయన్నారు కాబట్టి ఇంక వాళ్ళు ఇంకా పవిత్రులు అవుతారా? ఇది కూడా మీరు జవాబు చెప్పాలి. మరి మీరు చేర్చుకున్న వాళ్ళని కేసులు ఏం చేస్తారు? మీరు వాళ్ళు శిక్షిస్తారా, లేకుంటే కేసులు దశల వారికి మాఫీ అవుతాయా? చట్టం తన పని తాను చేస్తుందని చెప్పి చట్టాన్ని మరో దారి పంపిస్తారా? మీరే చెప్పాలి ఇంకా రాబోయే రోజు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. నెలలో పెద్ద మార్పు కాకపోయినా కొంచెం కూడా మార్పు కనబడలేదు. కాబట్టి ఒక బాధతో మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా పార్థసారథి గారు ఆదులున్న ట్రాఫిక్ సమస్య, నీటి సమస్య, మురుగు కాలువల సమస్య కరాఖండిగా చేయండి. ప్రజలు మీ వెంట వస్తారు. అదేవిధంగా మీ పార్టీలో ఎవరు చేరినా కూడా ఎవరు నేరస్తులు ఉంటే ఖచ్చితంగా శిక్ష పడేది చేయండి. ఇంకా ముఖ్యంగా ఫైనల్ ఏమంటే ఈ యొక్క సాయిప్రసాద్ రెడ్డి గారి యొక్క కేసులు అన్నీ బయట తీయండి. కొత్త కేసులు పెట్టండి. భూబాధితులు చాలామంది ఉన్నారు. బైపాస్ బాధితులు కూడా ఇంకా మీ నుంచి పూర్తి భరోసా అందలేదు. బైపాస్ పనులు పూర్తి ఆగలేదు, రద్దు కూడా కావాలి. యాక్చువల్ రద్దు కాలేదు, ఇంకా రద్దు కాలేదు. 100 మంది పాపం వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. ఈవెన్ మిలిటరీ రిటైర్మెంట్ డబ్బులతో కూడా మిలిటరీ మన దేశం కోసము సరిహద్దుల్లో 20-30 ఏళ్ళు పనిచేసిన ఒక జవాను చివరికి దేశం కోసం సేవ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఒక ఫ్లాట్ కొంటే ఆ ఫ్లాట్ కూడా బైపాస్లో పోయింది. మరి సైనికులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన అధికారులు సేఫ్ అయిపోయినారు. రేపు పొద్దున సాయిప్రసాద్ రెడ్డి గారు బీజేపీలో పోతే ఆయనే సేఫ్ అవుతారు. మరి ప్రజలకు దిక్కేంటి? కాబట్టి ఇది ఎక్కువ కాలం సాగదు. ప్రజలు తిరగబడిన రోజు ఇలాంటివన్నీ సాగవు. కాబట్టి ఖచ్చితంగా పార్థసారథి గారు స్వచ్ఛందంగా ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క అవినీతి అరాచకాలపైన కమిటీ వేయాలని చెప్పి మొత్తం 5 years టర్మ్ 2019 నుంచి 24 వరకు ప్రతిరోజు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు బాధితులు ఎవరు? ముఖ్యంగా సర్వే నెంబర్ 352లో చూసుకున్నట్లయితే ఆ భూబాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి గతంలో సాయిప్రసాద్ రెడ్డి గారు హామీ ఇచ్చి గెలిచారు.
కానీ గెలిచిన తర్వాత ఏం చేశారంటే ఒక సెంటుకు ₹1,00,000 ఇచ్చి వదిలించుకున్నారు. మరి అదే నిజాయితీగా అయితే కనీసం వాళ్ళకు భూములు ఇవ్వాలి తప్ప డబ్బులు ఇవ్వడం అర్థం లేదు. కాబట్టి కొత్త ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఆ యొక్క బాధితులకు మరలా భూములు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ వెనుక ఉన్నటువంటి 438 సర్వే నెంబర్లో ఉన్న రెవెన్యూ కాలనీ అక్రమ లేఅవుట్ బదలాయింపును రద్దు చేస్తూ అక్కడ మళ్ళీ పాత రోడ్లను వేసి కొత్తగా కట్టిన బిల్డింగ్లు నోటీసులు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది అతిపెద్ద కుంభకోణం 20 ఏళ్ళ కింద జరిగింది. అది ఆ బెడ్లు మొత్తం కుంగిపోయినాయి, భారీ కుంభకోణం. కాబట్టి దానిపై సిబిఐ ఎంక్వైరీ చేసి దాంట్లో సాయిబసాయిరెడ్డి అవినీతి ఎంత ఉంది, ఆ ఇంజనీర్ల అవినీతి ఎంత, కాంట్రాక్టర్ల అవినీతి ఎంత, మున్సిపల్ కమిషనర్ అవినీతి ఎంత, వర్క్ ఇన్స్పెక్టర్ అవినీతి మొత్తం తీసి వారందరినీ శిక్షించి మళ్ళీ వాళ్ళ డబ్బులు రికవరీ చేసుకుని అదే డబ్బుతో బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరొకటి ఏమంటే సంతకూడూరు వద్ద కట్టినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 6 కోట్ల పైన ఖర్చుతో కట్టింది. అది అసలు ఇనాగరేషన్కి ముందే మొత్తం పెచ్చిలుడిపోయిన దానికి కట్టినా కూడా ఎండాకాలంలో మనకేం లాభం కాలేదు. కాబట్టి అలాంటి ఆ యొక్క చెరువు నాణ్యత చాలా వరస్ట్గా ఉంది. కాబట్టి దానిపై కూడా కేసు నమోదు చేసి మళ్ళీ అదే ఎమ్మెల్యే సాయిబసాయిరెడ్డి గారు కావచ్చు, కాంట్రాక్టర్ వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా 5 ఏళ్ళు మొత్తం 2019 ఎప్పుడైతే ఈయన మే ఎండింగ్ నుంచి ఎమ్మెల్యే అయినాడో 2014 ఓడిపోయే వరకు 2024 వరకు ఓడిపోయే వరకు ఈ 5 ఏళ్ల కాలం మొత్తం జరిగిన అవినీతి మీద ప్రతిరోజు అవినీతి మీద ఒక బుక్ తయారు చేసి దానిపైన నిందితులు ఎవరు అందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలుకి పంపే వరకు మీకు ఓటేసినందుకు ప్రజలు సాటిస్ఫైగా ఉంటుంది. కాబట్టి మీకు ఓటేసిన ప్రజలకు న్యాయం చేసేందుకు ఇవన్నీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరు మరింత గట్టిగా కృషి చేస్తూ ఆదిన ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. పని చేయకుంటే పార్థసారథి గారైనా ఎవరైనా మాకు ఒకటే, అందరిపై పోరాడుతూ ఉంటాము. ఇదే మా పంత. కూటమి పెద్దలుగా తెదేపా అధిష్టానం కూడా ఆదోళనలో ఉన్నటువంటి పరిస్థితులపై నిఘా పెట్టి ఖచ్చితంగా వెంటనే ఇక్కడ పార్టీని మరింత చురుగ్గా చేసి టీడీపీ పార్టీ మరింత యాక్టివ్గా ప్రజాక్షేత్రంలో ఉండేలా చూడాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా జనసేనకు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ కలిగించాలి. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు కూడా 4,000 మించి ఓట్లు పడలేదు. మీరు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచారంటే దానికి ఒకటే కారణము, టీడీపీ మరియు జనసేన ఓట్లు కలవడం వల్లనే గెలిచాడు. కాబట్టి గెలిపించిన ఈ 2 పార్టీలు పక్కకు పోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి పెట్టి ఆదంలో టీడీపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క ఆదిని అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలందరికీ బలాన్ని ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఆదిని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.